సీఎం కాన్వాయ్తో ప్రజలకు ఇబ్బంది రానివ్వద్దు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, హోంగార్డుల వైద్యావసరాలు తీరుస్తాం. పోలీస్ శాఖపై సమీక్షలో సీఎం. నిజమే, సీఎం వస్తా అంటే పోతా అంటే వందలాది కార్లు, వేలాది కార్లు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కపోతాయి. కాబట్టి సీఎం కూడా నార్మల్ వ్యక్తిగానే వెళ్ళిపోవాలి, నార్మల్ వ్యక్తిగానే రాగాలి. ఆయన మీద దాడి చేసేటోళ్ళు ఎవరు లేరు, ఏది లేదు. ఏ సీఎం మీద అయినా, అది కేసీఆర్ అయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా వస్తుంది గాడికి వద్దాం. అయితే ఇది ఒకటి. ఇక ఇంకోటి ఏంటిది, కేసీఆర్ అయితే ఆయన ప్రగతి భవన్లోకి వెళ్తానన్న గంట ముందు నుండి ఆయన ఏ రూట్లో పోతారో ఆ రూట్లో ఆపేది. దానివల్ల చాలా ఇబ్బంది పడేది. ఆ ఏరియా నిర్మానుష్యంగా ఉండేది, ఎక్కడ ఆగిపోయేది. కాబట్టి ఇలాంటిది రాకుండా, ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలి. అదేవిధంగా పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేకమైన ఒక రెసిడెన్షియల్ స్కూళ్ళు కడతామంటాను. ఇక అది దేవుడు ఎరుగు. 5 సంవత్సరాల లోపల నువ్వు ఎప్పుడు కడతావు ఏందో. స్కూల్ అంటే కట్టినట్టు, నువ్వు కూడా కట్టినట్టే చెప్తాను. అది ఎప్పుడు కట్టి నిజాం. ఇక్కడ చూడండి, పోలీసు ఆల్రెడీ గవర్నమెంట్ పిల్లల కోసం వాళ్ళ ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు? పేద పిల్లల కోసం తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కడతానన్నావు కదా, అది కట్టరు. అది ముందు ఇప్పుడు మామూలు కానిస్టేబుల్కైనా 40,000 రూపాయల జీతం వస్తుంది. 40,000 జీతగాడు తన కొడుకును సాదుకోలేడా? ఆర్టీసీ జాబర్లకు కూడా దాదాపు 30-40 వాళ్ళకి అట్నే ఉంటాయి. వాళ్ళు చదువుకోలేరా? కూలికి 4 పోయిన పిల్లలను చదివించి వాళ్ళను ఉద్యోగస్తులుగా మార్చాలి కదా. ఆ కార్యక్రమం పైన పెట్టి మళ్ళీ ఉన్నోనికే దోసుకుంటూ పోతానంటారు. హోంగార్డుల వైద్య అవసరాలు తీరుస్తాం, ఇది మంచిదే. హోంగార్డుల జీతాలు అంతంత మాత్రమే ఉంటాయి, అవి తీర్చవలసిందే.